అండి అందరికీ నమస్తే. నేను సునీల్ మద్దాల. ఇవాళ ఒక పత్రికలో నేను ఒక వార్త చూశానండి. అసలు నిజంగా అసలు మామూలు కాదు, భయంకరంగా ఒక హైలైట్ చేసి జగన్ గారిని హైలైట్ చేసి ఒక వార్త అయితే కనుక చదివాను. ఏంటంటే కనుక ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క, తులసి వనంలో గంజాయి మొక్క అని అంటారు కదా, అలాగా దాన్ని కొంచెం మార్చి ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క అని రాయడం జరిగింది. ఏది నిజం అసలు? వాస్తవంగా గంజాయి మొక్క ఎవరు, తులసి వనం ఏది, తులసి వనంలో గంజాయి మొక్క ఎవరు అనేది మనం ఒక్కసారి వీడియో వివరణ ఇద్దామని మీ ముందుకు వచ్చా. చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, అలాగే చాలా అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి ఇది పాస్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలి, ఖచ్చితంగా మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క ఎవరి గురించి రాశారంటే ఈనాడు పత్రిక వాళ్ళు రాశారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అసలు ఈనాడు పత్రిక అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీంట్లో వాస్తవం ఉందా? నేను ఒక మాట చెప్తానండి. హంస గ్లాసుడు పాలు నీళ్లు కలిపి పెడితే తనకు కావాల్సినటువంటి ఆ నీళ్లు మాత్రమే తీసుకుని, తనకు కావాల్సినటువంటి ఆ పాలు మాత్రమే తీసుకుని నీళ్లు విడిచిపెట్టేద్దంట. అంటే కాబట్టి అలాగ మనం కూడా ఏం చేయాలంటే కనుక మనకు కావాల్సిన మంచి ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చెడు విడిచిపెట్టారు. ఇక్కడ ఈనాడ, సాక్షినా, ఆంధ్రజ్యోతిన కాదండి సమస్య. ఇక్కడ గంజాయి అనేది మెయిన్ కంటెంట్. కాబట్టి గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణంగా, అసలు మన మామూలు కాదు, 5-6 సంవత్సరాల కిందట ఉందా లేదా అన్నట్టు ఉండే ఈ గంజాయి 5 సంవత్సరాల్లో భయంకరంగా పెరిగింది, అలాగే పెంచారు, దాన్ని విస్తృతంగా పంచారు అని నేనైతే అంటాను. ఎస్, నిజమండి. ఎందుకంటే ఒక వ్యక్తిని నేను తక్కువ చేసి మాట్లాడాలను, లేకపోతే మన మీద లబ్ధి పొందాలని కాదు, కానీ ఉన్న వాస్తవాల్ని, స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఉన్న వాస్తవాలను చూసుకుంటే కనుక, నిజాన్ని మాట్లాడుకుంటే కనుక గంజాయి భయంకరంగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అని నేనైతే చెప్తా 100%. ఎందుకు రానండి కనుక 1-2 కాదు, కనీసం 4-5 వార్తలన్నీ ఉంటాయండి గంజాయి గురించి ఆంధ్రప్రదేశ్లో. అంత భయంకరంగా పెరిగింది, గంజాయికి అడ్డాగా మారింది ఆంధ్రప్రదేశ్ అని కొన్ని ఛానల్స్ అయితే కనుక మాట్లాడటం జరిగింది. దీనికి అంతటికీ కారణం ఎవరంటే కనుక 100% ఇప్పుడు ఉండేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం చెప్పుకున్నారో, లేకపోతే సామాజిక ప్రభుత్వం, ఏదో రకంగా ఏ ప్రభుత్వం చెప్పుకున్నారో ఆ ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్లే అనేది నేను అంటాను 100%. కాబట్టి ఈ ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క అని అనే దాంట్లో జగనన్న చేసిన పాపాలు ఏంటంటే కనుక దాని మీద చర్యలు తీసుకోకపోవడం. ఏంటి? గంజాయి విషయంలో బడి నుంచి గుడి వరకు, అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, కాబట్టి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్ వరకు అన్ని చోట్ల విరివిగా దొరుకుతుంది గంజాయి. కాబట్టి అంత దారుణంగా ఎన్ని గొడవలండి, రాజకీయంగా హత్యలు జరిగినా గంజాయి పాత్ర ఉంటుంది, ఏంటి కాలేజీ విద్యార్థులు కొట్టుకున్నా గంజాయి పాత్ర ఉంటుంది. అలాగే ప్రతి చోట గంజాయి లేని చోటు లేకుండా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్. దీనికి కారణం ఒక రకంగా ప్రభుత్వం ఫెయిల్యూర్ అని నేను అంటాను, దాంట్లో డౌటే లేదు. నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా సరే. కాబట్టి అన్ని ఈ రకంగా, ఎందుకంటే మత్తులో తూగుతుంది ఆంధ్రప్రదేశ్ కొంతకాలం నుంచి, వాస్తవం అండి. కాబట్టి ఇలాంటి గంజాయిని పెంచి పోషించింది ప్రభుత్వమే అని అయితే కనుక అంటే కనుక అందులో అసలు ఆలోచించాల్సిన విషయమే లేదు. కాబట్టి ఇలాంటి గంజాయి గురించి భారీ ఎత్తుగా ఒక ఐటమ్ అయితే కనుక సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే జగన్ రాజ్యంలో గంజాయి పేడ సోకని ప్రాంతం లేదు. గడిచిన 2 నెలల్లోనే అనంతపురం, అనపర్తి, అరకు, చిత్తూరు, నెల్లూరు, నూజివీడు, మంగళగిరి వంటి చోట్ల గంజాయి ముఠాల ఆనవాళ్లు బయటపడ్డాయి. తాజాగా రాజమండ్రి నుంచి చెన్నైకి వెళ్తున్న 457 కిలోల గంజాయి బాపట్లలో పట్టుబడింది. 457 కిలోలు గంజాయి బాపట్ల. ఇది ఒకటే కాదండి, ఎలా పట్టుబట్టడం కొన్ని 100 సార్లు జరిగింది ఇలాగ ఆంధ్రప్రదేశ్లో పట్టుబట్టడం. విశాఖ, మన్యం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న గుట్టల కొద్ది గంజాయిలో అధికారులు స్వాధీనం చేసుకుంటుంది ఆవగింజంతా. నిజంగా అధికారులు కూడా అలసత్వం చాలా పెట్టుకుంది దీంట్లో. కాబట్టి అంత పెచ్చిమిరిపోయింది అనేది చెప్పుకోవచ్చు. అలాగే గంజాయి దందాను వ్యవస్థీకృత నేర సామ్రాజ్యంగా విస్తరించిన కిరాతకుల జోలికైతే జగన్ ప్రభుత్వం ఏనాడు పోలేదు. కానీ అంతేకాదండి, దానిపై ఏపీ హైకోర్టు సైతం తీవ్రంగా తప్పుపట్టింది. గంజాయి అక్రమణ కేసుల్లో లారీ డ్రైవర్లు తదితరులను నిందితులుగా పేర్కొంటున్నారు. దీని వెనుకున్న పెద్ద తలకాయలను మాత్రం తెర వెనకే ఉంచుతున్నారు. ఏంటి? పట్టుకున్నప్పుడల్లా లారీ డ్రైవర్ను, ట్యాక్సీ డ్రైవర్ను, కార్ డ్రైవర్ను, ఆటో డ్రైవర్ను పట్టుకోవడమే, కానీ అసలైన పెద్ద తలకాయలు ఏదైతే పెద్ద స్కామ్గా, పెద్ద ముఠాగా, డ్రగ్ మాఫియా ఎంత అయితే ఉందో గంజాయి మాఫియా అంత పెచ్చుమీరిపోతున్న ఈ రాష్ట్రంలో అసలు ముద్దాయిలు ఉంటారు కదా, అసలు పెద్ద తలకాయలు ఉంటాయి కదా, కోట్ల మీద నడిచే వ్యాపారానికి పెద్ద తలకాయ, ఆ పెద్ద తలకాయలని అసలు ఇప్పటివరకు టచ్ చేయలేదు కనీసం గవర్నమెంట్. అర్థమవుతుంది అనుకున్నా మీలో చాలా మందికి. కాబట్టి అంతేకాదండి, డీజీపీ గారు కానీ క్రమం తప్పకుండా సమీక్షించాలని హైకోర్టు స్పష్టం చేసింది. జగన్ కిరాయి సైనికులైన పోలీసులకు న్యాయస్థానం హితవచనాలు తలకెక్కుతాయో లేదో తెలియదు, కానీ ఎక్కవు కాబట్టే గంజాయికి ఏపీలో
సోర్స్ లేదని, అదంతా ఒడిశా నుంచో వచ్చేస్తుందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నిరుడు తేల్చేశారు. కాబట్టి అసలు ఏపీలోనే లేదనేసి డీజీపీ చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే విశాఖపట్నాన్ని అడ్డాగా చేసుకున్నారు అసలు గంజాయికి. కాబట్టి ఇలాగ కొన్ని ఏదైతే రాష్ట్రంలో కొన్ని జరగకూడని ఏవైతే ఉన్నాయో, ఎలాంటి దారుణాలు జరిగినప్పుడు మాత్రమే గంజాయి గురించి బయటపడుతుంది. ఈ వార్తలో నిజం ఎంత అంటే కనుక 100% నిజం ఉందని చెప్తాను నేనైతే కనుక. మీకు నచ్చకపోయినా దాంట్లో డౌటే లేదు. కాబట్టి వాస్తవం కాకపోతే కనుక మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. నేను మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, దానికి విలువనిస్తాను. ఓకే, చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.